వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 25 అల్ ఫుర్ఖాన్ గీటురాయ్ సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 3. واتخذوا من دونه آلهة لا يخلقون شيئا وهم يخلقون ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون موتا ولا حياة ولا نشورا. ఆయత్ నంబర్ 3. వారు అల్లాను వదిలి బూటకపు దేవుళ్లను కల్పించుకున్నారు. వారు అంటే ఆ బూటకపు దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు, పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభ నష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగి లేరు. జీవన్మరణాలు కూడా వారి ఆధీనంలో లేవు. మరణానంతరం తిరిగి లేచే శక్తి కూడా వారి వద్ద లేదు. వ్యాఖ్యానం 7. కానీ ఈ అన్యాయస్తులు సర్వశక్తులు గల తమ విశ్వప్రభువును కాదని ఏ శక్తి లేని హీనులను తమ ఆరాధ్య దైవాలుగా నిలబెట్టుకున్నారు. వారు ఇతరులకు ఏదన్నా లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేరు సరిగదా, స్వయంగా తమ ఆత్మలకు కూడా ఏమీ చేసుకోలేరు. దీని తరువాత ప్రవక్త తిరస్కారుల సందేహాలు పటాపంచలు చేయబడ్డాయి. ఆయత్ నంబర్ 4. وقال الذين كفروا إن هذا إلا إفك افتراه وأعانه عليه قوم آخرون فقد جاءوا ظلما وزورا. ఆయత్ నంబర్ 4. ఇది ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సాయపడ్డారు అని అవిశ్వాసులు చెప్పసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆశాంతం అబద్ధానికి ఒడిగట్టారు. వ్యాఖ్యానం 8. ఈ గ్రంథాన్ని కల్పించడంలో యూదులు, వారి బానిసలు అబూ ఫకీహ, యసార్, అద్దాస్, జబర్ తదితరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తోడ్పడి ఉంటారని ముష్రికులు చెప్పేవారు. అన్నహ్ల్ సూరా 103వ ఆయతులో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు వచ్చాయి. ఈ ఆరోపణను ఖురాన్ ఒక అన్యాయంగా, ఆశాంతం అబద్ధంగా అభివర్ణించింది. ఒక నిరక్షరాస్య ముహమ్మద్ ఇతరుల సహాయ సహకారాలతో ఇంతటి స్వచ్ఛమైన, అపురూపమైన అరబీ భాషలో ఉద్గ్రంథాన్ని సమర్పించగలడా? ఒకవేళ సమర్పించినా సత్యాలను ఇంత ప్రస్ఫుటంగా విశదీకరించే, చారిత్రక గాథలను వివరించే, మానవ జీవితంతో ముడిపడిన మార్గదర్శక సూత్రాలన్నిటినీ తెలిపే సాటి లేని జీవన సంవిధానాన్ని నిరక్షరాస్య అయిన ఒక వ్యక్తి పరిచయం చేయగలడా? వీళ్ళకేమైపోయింది? ఇలాంటి పసలేని ఆరోపణలు వారు ఎందుకు చేస్తున్నారు? ఆయత్ నంబర్ 5, 6. وقالوا أساطير الأولين اكتتبها فهي تملى عليه بكرة وأصيلا. ఆయత్ నంబర్ 5. ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాయించాడు, అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు. قل أنزله الذي يعلم السر في السماوات والأرض إنه كان غفورا رحيما. ఆయత్ నంబర్ 6. ఓ ప్రవక్త, వారికి చెప్పు, భూమి ఆకాశాలలో ఉన్న రహస్యాలన్నిటినీ ఎరిగినవాడు దీనిని, ఈ ఖురాన్ను అవతరింపజేశాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. వ్యాఖ్యానం 9. అవిశ్వాసుల ఆరోపణలకు సమాధానంగా ఈ మాటలనబడ్డాయి.
కాస్త ఖురాన్పై యోచన చెయ్యండి. అందులోని ఏ వాక్యమైనా వాస్తవానికి విరుద్ధంగా ఉందా? ముమ్మాటికి లేదు కదా. అందులోని ప్రతి విషయము సత్యబద్ధమైనదే. ఎందుకంటే దానిని అవతరింపజేసినవాడు భూమి ఆకాశాలలోని ప్రతి గోప్యమైన విషయాన్ని ఎరిగినవాడు. వ్యాఖ్యానం 10. ఆయన క్షమాశీలి గనుక సరిపోయింది. ఒకవేళ ఆయనే గనక ఈ అవిశ్వాసులు మోపే ఒక్కో నిందారోపణకు పట్టుకోవడం మొదలెడితే వీళ్ళు ఏనాడో దైవాగ్రహానికి గురై నాశనమై ఉండేవారు. కానీ దేవుడు కృపాకరుడు. ఆయన తన ప్రణాళికను అనుసరించి వ్యక్తులకు జాతులకు ఒక నిర్ణీత సమయం వరకు విడుపుని ఇస్తాడు. ఆయత్ నంబర్ 7. وقالوا ما لهذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنزل إليه ملك فيكون معه نذيرا. ఆయత్ నంబర్ 7. అవిశ్వాసులు ఇలా అనసాగారు, ఏం ప్రవక్తయ్యా ఇతను? చూడబోతే అందరిలాగే ఇతను కూడా అన్నం తింటున్నాడు, బజార్లో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ ప్రజలను హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత అయినా ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట? వ్యాఖ్యానం 11. దివ్య ఖురాన్ను ఎగతాళి చేసిన తరువాత వారిప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఎగతాళి చేయడం మొదలెట్టారు. ఎందుకంటే వారి దృష్టిలో ఒక మానవ మాత్రుడు దైవ ప్రవక్త పదవికి తగడు. అందుకే భోజనం చేసేవాడు, అందరిలాగే వీధుల్లో సంచరిస్తూ మనుషులతో సహజీవనం చేసేవాడు ప్రవక్తగా ఎంపిక కావడంపై వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. వ్యాఖ్యానం 12. ఇప్పుడు ఒక మెట్టు దిగివచ్చి ఇంకొక అభ్యంతరం లేవనెత్తారు. అదేమంటే ఒక సాధారణ మనిషి దైవ ప్రవక్తగా నియుక్తుడైనప్పటికీ అతనికి సహాయకుడుగా కనీసం ఒక దైవదూత ఫరిస్తా అన్న లేకపోతే ఎలా? దైవదూత అయినా తోడుగా లేని వ్యక్తిని మేము దైవ ప్రవక్తగా ఎలా నమ్మాలి? ఆయత్ నంబర్ 8. أو يلقى إليه كنز أو تكون له جنة يأكل منها وقال الظالمون إن تتبعون إلا رجلا مسحورا. ఆయత్ నంబర్ 8. పోనీ ఇతని వద్దకు ఏదైనా ఖజానా ఎందుకు వచ్చి పడలేదు? పోనీ ఇతను హాయిగా తింటూ ఉండడానికి ఇతనికి ఒక తోటన్నా లేదేమిటి? మీరు చేతబడి చేయబడిన ఒక వ్యక్తి వెనుక నడుస్తున్నారు అని కూడా ఆ దుర్మార్గులు అన్నారు. వ్యాఖ్యానం 13. కనీసం అతని వద్దకు ఏదన్నా ఖజానా అన్నా పంపబడితే అతనికి ఉపాధిని సమకూర్చుకునే ఇబ్బంది ఉండేది కాదు కదా. వ్యాఖ్యానం 14. అది కాకపోయినా కనీసం ఒక తోటన్నా అతనికి ఉంటే అతను ఆర్థికంగా మాకంటే కాస్త మంచి స్థితిలో ఉండేవాడు కదా. మరీ ఇంతటి సామాన్యుణ్ణి దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడేమిటి? వ్యాఖ్యానం 15. అంటే ఈ వ్యక్తి ముహమ్మద్ని ఎవరో చేతబడి చేశారు. తత్కారణంగా ఇతని మతి చెలించింది. ఇతని మాటలు మతి ఉన్నవాని మాటల్లా లేవు. కాబట్టి ప్రజలారా, మీరు ఇతని వెనుక నడవకండి. ఆయత్ నంబర్ 9. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. ఆయత్ నంబర్ 9. ఓ ముహమ్మద్, చూసావా వాళ్ళు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో? అది కాదులే, నిజానికి వాళ్ళు అసలు మార్గం తప్పారు. ఇక వాళ్ళు మార్గానికి రావడం అనేది జరగదు. వ్యాఖ్యానం 16. దేవుడు తన ప్రవక్తనుద్దేశించి చెప్పిన మాటలివి. ఓ ముహమ్మద్, చూసావా వీళ్ళు నీపై నీలాపనిందలు మోపుతున్నారు, నిరాధారంగా నిన్ను తోలనాడుతున్నారు. ఒక్కోసారి నిన్ను చేతబడి గురైనవాడని అంటున్నారు, ఒక్కోసారి నిన్ను ఉన్మాదిగా చిత్రీకరిస్తున్నారు, నిన్ను అసత్యవాది అని కూడా అంటున్నారు, కవి పొంగవుడని కూస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు చెప్పేదంతా మిథ్య. వారి ఆరోపణల వెనక అణుమాత్రం ఆధారం కూడా లేదు.
తాము బొంకేదంతా అబద్ధం అన్న సంగతి స్వయంగా వాళ్ళకు కూడా తెలుసు. ఇలాంటి పైలాపచ్చి మాటల్ని పలికి వాళ్ళంతట వాళ్లే మార్గవిహీనతకు లోనవుతున్నారు. అలాంటప్పుడు వారికి సన్మార్గం ఎలా ప్రాప్తిస్తుంది? ఆయత్ నంబర్ 10. تبارك الذي إن شاء جعل لك خيرا من ذلك جنات تجري من تحتها الأنهار ويجعل لك قصورا. ఆయత్ నంబర్ 10. అల్లాహ్ శుభకరుడు. ఆయన గనక తలుచుకుంటే వాళ్ళు ఉదహరించిన తోట కన్నా మేలైన ఎన్నో తోటల్ని, క్రింద కాలువలు ప్రవహించే తోటల్ని నీకోసం సమకూర్చగలడు. ఇంకా నీకోసం ఎన్నో బ్రహ్మాండమైన మేడల్ని కూడా చేయగలడు. వ్యాఖ్యానం 17. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం, నీకు సిరి సంపదలు, తోటలు లేకపోవడంపై వాళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారు కదూ. మేము గనక కోరుకుంటే వాళ్ళు ప్రస్తావించే తోటల కన్నా విలువైన తోటల్ని నీకు ప్రసాదించగలం. అపురూపమైన మేడలు, మిద్దెల్ని కూడా సమకూర్చగలం. కానీ వాటి వల్ల ఆ సత్య తిరస్కారులకు ఒరిగేదేమిటంట? వాళ్ళెలాగూ సన్మార్గ భాగ్యం పొందరు. మరలాంటప్పుడు నీపై అక్కరకు రాని సానుభూతిని ఎందుకు కురిపించాలి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, comment and share. Please subscribe.